లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ రైతు బంధు పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు బంధు ఎలా అమలైందని పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు అయిపోయాక నిధులు జమ చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆపినా ఈ నెల 9 అనగా ఈ రోజు లోపు రైతు బంధు వేసి తీరుతానని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి రైతు బంధు రైతుల ఖాతాలో వేస్తానంటే వెయ్యవద్దని ఎన్నికల సంఘం తమకు నోటీసు ఇచ్చిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నిన కుట్ర అని ఆరోపించారు. అయినా ఏది జరగాలో అది జరుగుతుందని, నగదు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుందని అన్నారు. కేసీఆర్ 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలని, తాను మాట మీద నిలబడ్డానో లేదో అక్కడే తేల్చుకుందామని రేవంత్ మరోసారి సవాల్ విసిరారు. ఈసీ ఆదేశాలు కాదని సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు జమ చేస్తారా లేదా అనేది వేచి చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.